గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వార్ 2 ఫిల్మ్కి సంబంధించినటువంటి ట్రైలర్ అయితే రాబోతున్నారు. బజ్ ఈస్ దట్ ట్రైలర్ విల్ బి నాకు తెలిసి ఖచ్చితంగా జూలై 23rd రాబోతోంది. ఎందుకంటే 24th ఫిలిం రిలీజెస్ ఉన్నాయి కాబట్టి మన తెలుగు వాళ్ళు ఎక్కడ కూడా ఫోకస్ షిఫ్ట్ అవ్వకుండా అందరి ఫోకస్ వార్ 2 ట్రైలర్ మీద ఉండాలి అని అంటే 23rd రిలీజ్ అవ్వాలి. ఎందుకంటే తర్వాత హరిహర వీరమల్లు రిలీజ్ ఉంది 24th. అప్పటి నుంచి ఇంకా హరిహర వీరమల్లు మీదే బజ్ వెళ్ళిపోద్ది కాబట్టి ముందుగానే రిలీజ్ చేయాలనుకుంటున్నారంట మేకర్స్. సో ఈ లాజిక్ పరంగా నాకు అనిపించింది ఇది కరెక్టే, మంచి అనాలిసిసే. సో ట్రైలర్ వచ్చేస్తోంది. నా పరంగా ట్రైలర్ ఎలా ఉండబోతోంది ఏంటి అనే ఎక్స్పెక్టేషన్స్ ఒకసారి చూస్తే మనకు మొన్న టీజర్ వచ్చింది. టీజర్లో ఏంటి మోస్ట్ ఆఫ్ ది ఎన్టీఆర్ని కొన్ని కట్ షాట్స్లో చూపించారు కానీ హృతిక్ రోషన్కి ఒక సపరేట్ ఎలివేషన్ ఇచ్చారు. తారక్ ఏదో కనిపిస్తున్నాడు, ఏదో హీమ్యాన్ లాగా అట్లా అనిపిస్తున్నాడు, ఏదో జంపింగ్ జాక్ చేస్తున్నాడు అది ఇది అనుకున్నారు కానీ హృతిక్ రోషన్కి మాత్రం స్లో డౌన్గా చాలా ప్లెజెంట్గా ప్రజెంట్ చేశారు. అదేవిధంగా ఇప్పుడు జూనియర్కి సంబంధించి నాకు తెలిసి ట్రైలర్లో మోస్ట్ ఆఫ్ ది అతని డైలాగ్ పార్ట్, అతని యాక్షన్ పార్ట్ ఇదంతా కూడా ఎక్కువ మిక్స్ చేసి మ్యూజికల్గా ఎలా ఉండబోతోంది, రొమాంటిక్ పరంగా ఎలా ఉండబోతోంది, లైక్ హీరో హీరోయిన్ మధ్య నుండే ఆ సీక్వెన్సెస్ ఏంటి, అసలు స్టోరీ లైన్ ఏంటి అని ఓవరాల్గా అందరికీ ఒక క్లారిటీ వచ్చేలాగా అయితే ట్రైలర్ ఖచ్చితంగా ఉంటుందని అయితే నా అభిప్రాయం. అండ్ ఇంకొకటి ఏంటంటే ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత బజ్ ఎంత పెరగబోతోంది వన్స్ ఒకసారి ఆలోచించండి మీరు. ఇప్పటి వరకు ఈ వార్ 2కి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా ఒక మోస్తరుగా ఉన్నాయి. కానీ నాగవంశీ గారు ఈరోజు మాట్లాడిన మాటలు నిజంగా ఎలా ఉన్నాయంటే ఆయన ఇంట్రడక్షన్ సీన్ గురించి అట్ ద సేమ్ టైం తారక్ గారి యొక్క రన్ టైం గురించి ఇవన్నీ మాట్లాడారు. ఆయన మోర్ దెన్ 2 hours 40 minutes అబోవ్ వార్ 2 ఫిలిం అయితే రాబోతోంది. మోస్ట్ అంటే లైక్ మనం మామూలుగా యష్రాజ్ ఫిలిమ్స్ ఎలా ఉంటాయంటే హాలీవుడ్కి ఈజ్ ఈక్వల్ టు అన్నట్టు అనిపిస్తాయి. సో అలాంటి ఫిలిం వార్ 2 అనేది తెలుస్తోంది. ట్రైలర్ గురించి ఒకసారి మాట్లాడుకుంటే ట్రైలర్ కనుక రిలీజ్ అయ్యి అందరికీ దగ్గరయ్యి ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ ఏంటి అని ఒక థియరిటికల్గా అందరికీ అర్థమయ్యి సినిమా ఎంత హైప్ క్రియేట్ చేయగలుగుతుందని తెలిసి సినిమా ఎలా ఉండబోతుందని ఒక అర్థానికి వచ్చి అందరూ సినిమాకి వెళ్ళడం మొదలు పెట్టాలి అనే ఒక నిర్ణయానికి వస్తే మాత్రం నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా 1000 నుంచి 1500 కోట్లు కొట్టగలిగే స్టామినా ఉన్న ఫిలిం వార్ 2. సో నా పరంగా అయితే ట్రైలర్ రావాలని అయితే కోరుకుంటున్నాను. ట్రైలర్ వచ్చిన తర్వాత మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ కూర్చుందాం మనం, మళ్ళీ కూర్చొని ట్రైలర్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ప్రతి ఒక్క మైనర్ డీటెయిలింగ్ గురించి మీ అందరి ముందు రివ్యూ రియాక్షన్ బ్రేక్డౌన్ వీడియో చేస్తాను. సో ఆ వీడియో చూశాక మీకు క్లారిటీ వస్తుంది సినిమా స్టోరీ ఏంటి, ఎలా ఉండబోతుంది ఏంటి అనేది. సో మర్చిపోకుండా అయితే మళ్ళీ వచ్చేసేయండి. సో ఆ వీడియో కోసం ముందుగా నన్ను అడిగితే బెటర్ టు సబ్స్క్రైబ్ హియర్. సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే తారక్ అన్నకి సంబంధించి అన్ని వీడియోస్ అప్డేట్స్ అన్నీ కూడా మీ ముందుకు వస్తుంటాయి. రైట్, థ్యాంక్ యూ.